హాయ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మిగతా విషయాలు ఎలా ఉన్నా చాలామంది డబ్బుల విషయానికి వస్తే మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. అవును మరి, ఎందుకంటే డబ్బు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అని నమ్ముతారు కదా. అందుకని చాలామంది శుక్రవారం పూట డబ్బును ఇవ్వరు, వస్తే తీసుకుంటారు, కానీ డబ్బులను ఇచ్చేందుకు మాత్రం విముఖత ప్రదర్శిస్తారు. ఎంతో పురాతన కాలం నుంచి ఈ ఆచారాన్ని మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు. దాన్నే మనం కూడా అనుసరిస్తున్నాం. అయితే ఇది సరే, కానీ అసలు అదే రోజున డబ్బులను ఇవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. భృగు మహర్షి బ్రహ్మదేవుడికి మానసపుత్రుడు. ప్రజాపతులలో సప్త ఋషులలో ఈయన ఒకరు. ఈయనకు దక్ష ప్రజాపతి పుత్రిక ఖ్యాతిదేవితో వివాహం జరుగుతుంది. దీంతో భృగు మహర్షికి ఖ్యాతిదేవికి ముగ్గురు సంతానం కలుగుతారు. వారు ధాత, విధాత, శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి విష్ణువును వివాహమాడుతుంది. అయితే మనం వ్యవహరించే శుక్రవారానికి మరో పేరు భృగువారం. ఈ క్రమంలో ఆ రోజునే మహాలక్ష్మి ఆయన తండ్రి అయిన భృగు మహర్షిని విడిచి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని చెబుతారు. అందుకే ఆ రోజున మహాలక్ష్మి స్వరూపమైన డబ్బును ఎవరు ఇతరులకు ఇవ్వరు. అలా ఇస్తే ఇక వారికి ఆ డబ్బు దక్కడం కష్టమేనట, ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయట. అందుకే శుక్రవారం పూట ఎవరు డబ్బులను ఇతరికి ఇవ్వరు. ఇక శుక్రవారమే కాదు, మంగళవారం కూడా డబ్బును ఎవ్వరు ఇతరులకు ఇవ్వరు. కానీ దీన్ని పాటించేవారు చాలా తక్కువ మందే ఉంటారు. మరి మంగళవారం ఎందుకు డబ్బులను ఇతరులకు ఇవ్వరు అంటే, ఆ రోజు కుజగ్రహానికి సంబంధించినది. కుజుడు మానవులను సంపదను, ఆరోగ్యాన్ని, కలహాలు లేని వైవాహిక జీవితాన్ని ఇస్తాడట. అందుకని ఆ రోజున ఎవరైనా సంపదను దూరం చేసుకుంటే అలాంటి వారికి కుజుడు ఇక సంపదను అనుగ్రహించడంట. దీంతో కష్టాలు వస్తాయని నమ్ముతారు. అందుకే మంగళవారం రోజున కూడా డబ్బును ఎవ్వరు ఇతరులకు ఇవ్వరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.